ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో అప్పుడు సమాధానం లేని ప్రశ్నలు, నేను ఎవరు, ఎందుకున్నాను, నాతో ఎందుకు ఇలా అవుతోంది అన్న ప్రశ్నలు ఎప్పుడో అప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం గురించి మనసు చంచలంగా ఉన్నప్పుడు, మనసు విచలితం అయినప్పుడు ఆధ్యాత్మికత వైపు మరలుతూ ఉంటాం. అయితే ఈ ఆధ్యాత్మికం వైపు మరలుతూ ఉంటాము. మన మెడిటేషన్ సెంటర్స్ అని లేకపోతే ఏదైనా సత్సంగాలని వెళ్తూ ఉంటాం. అలాంటి సత్సంగాల్లో ఒకటి ఆధ్యాత్మిక విశిష్టమైన సంస్థ బ్రహ్మకుమారీస్. దాని గురించి చర్చించడానికి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. మనతో గాడ్లీవుడ్ స్టూడియోలో ఉన్నారు శశికళ గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, అయితే బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం అంటాం. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం దీని పూర్తి పేరు అని విన్నాను. అయితే దీన్ని విశ్వవిద్యాలయం అని ఎందుకంటాం? ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు. అయితే వాటిని సమాజం అంటాము, లేకపోతే ఆధ్యాత్మిక సంస్థ అని అంటాం. అయితే ఈ సంస్థను మటుకు మనం విశ్వవిద్యాలయము అని ఎందుకంటాము? దీని పేరు ఇంత పెద్ద పేరు ఎందుకుంది? వాస్తవానికి ఈ సంస్థ పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని చెప్పటం జరుగుతుంది. ఈ పేరులో ఉన్న అర్థం ఏంటంటే, ఇందులో ఈశ్వరుడు అనే పదం ఏదైతే ఉందో, ఈశ్వరుడు అంటే ఒక జ్యోతి, ఒక వెలుగు. అతని యొక్క సొంత శరీరం లేని కారణంగా అతనిలో ఉన్నటువంటి జ్ఞానం మనకి ఇవ్వటం కోసం ప్రజాపిత బ్రహ్మ అనే ఒక సాధారణ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని అతని ద్వారా ఎప్పుడైతే ఈశ్వరీయ జ్ఞానం, రాజయోగం అనే విషయాలపైన మనకు తెలియచేస్తూ ఉన్నారో, వీటిని అభ్యసించే వాళ్ళని బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీస్ అని చెప్పటం జరుగుతుంది. అటువంటి వారికి ఒక ఆధ్యాత్మిక విద్యను అందించేటటువంటి ఒక విద్యాలయంగా ఇది పనిచేస్తూ ఉంది. అందుకని దీనికి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అనే పేరు వచ్చింది. అయితే బ్రహ్మ ద్వారా ఇచ్చారు కాబట్టి అందరినీ బ్రహ్మకుమారి, బ్రహ్మకుమార్ అని పిలుస్తారు, అని పిలవటం జరుగుతుంది. అయితే ఈ సంస్థ ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది? దీన్ని ఎలా మొదలు పెట్టారు? ఈ సంస్థ 1937వ సంవత్సరంలో స్థాపన అయింది. 1937వ సంవత్సరం నుండి దీనికి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పేరు వచ్చింది. దీని ముఖ్య కేంద్రం అబు పర్వతాలు, రాజస్థాన్. స్థాపన అవటం అయితే ఇది సింధ్, హైదరాబాద్లో ప్రారంభమైంది. తర్వాత 1950వ సంవత్సరం నుండి దీన్ని అబు పర్వతం పైన మార్చడం జరిగింది. అప్పట్లో సింధ్, హైదరాబాద్ మన ఇండియాతో కలిసి ఉండేది. తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్లో అది చేరిపోయిందో, ఇది భారతదేశంలోనే ఈ సంస్థ యొక్క ముఖ్య కేంద్రం ఉండడం ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించటానికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని భారతదేశంలో అబు పర్వతాలపైకి 1950వ సంవత్సరంలో మార్చడం జరిగిందనమాట. అప్పటి నుండి దీని అంతర్జాతీయ ముఖ్య కేంద్రంగా మౌంట్ అబు, రాజస్థాన్. అయితే ఇది భారతదేశంలోనే ఎందుకు దీన్ని మార్చడం అనేది జరిగింది? భారతదేశంలో ఉండటం వలన సహజంగా అన్ని ప్రదేశాలకు కూడా ఇది వ్యాపించటం సహజం అవుతుంది. అన్ని దేశాలకు కూడా దీన్ని వ్యాపింపచేయటానికి సహజం అవుతుంది అనే ఉద్దేశంతో. ఇంకొక విషయం, ఆధ్యాత్మికత, యోగము అనేది భారతదేశంలోనే ఎక్కువ ప్రసిద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఇక్కడి నుంచి, భారతదేశం నుంచే అమెరికా అవనివ్వండి, ఏదైనా ఫారిన్ కంట్రీస్, ఇక్కడి నుంచి ఆధ్యాత్మికత, యోగము అన్నది అక్కడ వాళ్ళు నేర్చుకుని వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడి నుంచి భారతదేశం నుండి ఆధ్యాత్మికత పుట్టింది. ప్రాచీన కాలం నుండి ఆధ్యాత్మికతకు
ప్రసిద్ధి చెందినటువంటి దేశం భారతదేశం. అవును. అందుకని భారతదేశంలోనే దీని ముఖ్య కేంద్రాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ఈ ముఖ్య కేంద్రం అబు పర్వతాల పైన నడుస్తూ దీని అండర్లో 137 దేశాల్లో 9,000 వరకు బ్రాంచెస్ ఏర్పడ్డాయి అన్నమాట. సరే, చూసినట్లయితే ఇప్పుడు పేరులోని విశ్వవిద్యాలయం అని ఉంది. అయితే ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ ఆధ్యాత్మికంగా ఉండడము అది నేర్పిస్తారు. ఆధ్యాత్మికత అంటే మనం గుళ్ళు గోపురాలకి వెళ్ళడము, పూజ చేయడము, ఇప్పటి వరకు అయితే ఇదే అనుకున్నాం. అయితే ఈ ఆధ్యాత్మిక సంస్థలో విశ్వవిద్యాలయం అని పేరు వచ్చింది. సో దీనిలో ఏదైనా లక్ష్యం ఏదైనా ఉంటుందా అక్క? తప్పకుండా. విశ్వవిద్యాలయం అనేటటువంటి టైటిల్లోనే మనకు అర్థమవుతుంది ఇది ఒక లక్ష్యాన్ని, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అని. అందుకని దీనికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేటటువంటి టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట. కేవలం ఆధ్యాత్మికత అంటే ఇది భక్తి పూజ విధానము అనే కాకుండా, మీరు అన్నట్టు గుళ్ళు గోపురాలకి వెళ్ళటం అనేదే కాకుండా, ఆధ్యాత్మికత అంటే ఇక్కడ అర్థం ఆత్మ ఉన్నతిని కలిగించేటటువంటి, అంటే మన ఆత్మ పతనవస్థకు రావడానికి కారణాలు ఏంటి, మళ్ళీ ఆత్మ ఉన్నతిని మనం ఎలా చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ఒక ఉన్నతమైనటువంటి లక్ష్య సాధన వైపు తీసుకెళ్లేటటువంటి సంస్థ అన్నమాట. ఇక్కడ ఉండేటటువంటి లక్ష్యం లేదా ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుని ఒక మంచి చరిత్రవంతుడిగా తీర్చిదిద్దాలనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే మన పూర్వకాలం నుండి కూడా చరిత్ర పైన, శీలము పైన మన భారతదేశంలోని చాలా మనకు శ్రద్ధ కలిగిస్తూ ఎన్నో కథలు పురాణాలు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే, పూర్వకాలంలో నేర్పించేవారు జీవితంలోని మన డబ్బు పోగొట్టుకున్నట్లయితే ఏమీ పోలేదు అనుకోవచ్చు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నట్లయితే కొంత పోయిందని ప్రయత్నించాలి, మళ్ళీ శీలాన్ని కోల్పోయినట్లయితే అంతా కోల్పోయినట్లని బాధపడాలి అని నేర్పించేవారు. కానీ ఈ రోజుల్లో అది ఆపోజిట్ లో ఉపయోగిస్తూ ఉన్నాం మనం. శీలం పోతే ఏమీ పోలేదు, ఆరోగ్యం పోతే కొంత పోయింది ప్రయత్నించాలి, మరి డబ్బు పోతే అంతా పోయిందని లబోదిబో గుండె బాదుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రత్యేకంగా చరిత్ర నిర్మాణం అనే విషయం పైన కృషి చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఈ సంస్థదని మనం చెప్పుకోవచ్చు. అయితే చరిత్ర అనేది కూడా ఎక్కడి నుండో అని కాకుండా నా నుండి ప్రారంభించాలని ప్రతి మానవంలో కూడా ఇది ఈ లక్ష్యాన్ని జాగ్రత్తలో తీసుకురావడం జరుగుతుంది. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయటం సహజము అనేది నేర్పించడం జరుగుతుంది. బాహ్య చదువుతో పాటు సంస్కారాలు ఇవి కూడా అవసరం అంటారు మీరు? అవును. అయితే ఈ లక్ష్య సాధనకి చేరుకోవటం కోసం నేర్పించేటటువంటి విషయాలు ఏంటంటే ఈశ్వరీయ జ్ఞానం, రాజయోగము అనే విషయాలపైన ఇక్కడ ప్రతిరోజు ఉచితంగా మా బ్రాంచెస్లో క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ క్లాసెస్లో హాజరయ్యే ప్రతి వ్యక్తికి కూడా ఎలా అనిపిస్తుందంటే, ఒక అద్దం ఎదురుగా కూర్చుంటే ఏ విధంగా అయితే మానవుడు తను చూసుకుంటూ ఉంటాడు, వద్దు అనుకున్నప్పటికీ తన ప్రతిబింబమే తనకి పదే పదే కనిపిస్తూ ఉంటుంది. నాలో ఇది మార్చుకోవాలి, నాలో ఇది సరిదిద్దుకోవాలి అని మనసు చెప్తూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ క్లాసెస్ లో వచ్చి కూర్చునేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా తన ఆంతరిక ప్రతిబింబం కనిపించడం అనేది జరుగుతుంది. నేనేంటి, నాలో ఇది మార్చుకోవాలి, నాలో ఇది పరివర్తన కావాలని ఎవరి మనసు వాళ్ళకి పదే పదే చెప్తూ ఉంటుంది. ప్రతిబింబం కాకుండా ఆంతరిక ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే మన వ్యక్తిత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా మన మనసు పదే పదే చెప్తూ ఉంటుంది, నాలో ఇది మార్చుకోవాలి, నేను ఇది మారాలి అని మన మనసు పదే పదే చెప్పటం వలన మార్పు అనేది సహజంగా మనలో నుండి ప్రారంభం. వేరే ఒకరు చెప్తే మనకి వీళ్ళు ఎందుకు మనకి వేలు పెట్టి చూపిస్తున్నారు అనే ప్రశ్న అనేది వస్తుంది. అవును. అందుకని ఇక్కడ ముఖ్యమైన సబ్జెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సెల్ఫ్ రియలైజేషన్, దాన్ని మనం స్వీయ అనుభూతి చెందడం, స్వయం నేనెవరు, నేను ఎలా ఉన్నానని అనుభూతి చెందినట్లయితే, సెల్ఫ్ రియలైజ్ అయినట్లయితే స్వయాన్ని మార్చుకోవటం సహజం అవుతుంది. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన సహజం అవుతుంది. మన ఇంట్లో వాళ్ళలో కూడా ఆటోమేటిక్గా ఆ మార్పు అనేది వస్తుంది, మనలో వచ్చినటువంటి మార్పుని చూసి. అదే మంచిగా శాంతిగా ఉంటే ఎదుటి వారు అరిచే వాళ్ళు కూడా శాంతం అయిపోతారు. ఈ విధంగా స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనేది మన ఇంటి నుండి మనం ప్రారంభించడం మొదలవుతుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ జ్ఞాన యోగాలు నేర్చుకునే వ్యక్తికి తనలో ఉన్నటువంటి కోపతాపాలు, ఈర్షాద్వేషాలు,
ఇటువంటివన్నీ కూడా మట్టిమాయమయ్యి తన లోపల ఉన్నటువంటి ఆంతరిక విలువలు శక్తుల పట్ల అవగాహన కలిగి అవి జాగృతిలో రావటము, తన కర్మల్లో వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ సంస్థ ఎవరైనా రావచ్చంటారా, లేకపోతే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఏదైనా ఉందా డిఫరెన్సియేషన్? లేదు, అందరూ దీనిలో రావచ్చు. ఏ వయసు వారైనా, ఏ ధర్మం వాళ్ళైనా కూడా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ధర్మంతో అయితే ఇది ధార్మిక సంస్థ కాదు, హద్దు లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలోని పాల్గొవచ్చు, ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది ఒక ధర్మము, మతము అనే లెక్క లేకుండా, ఒక వయసు అనే లెక్క లేకుండా మన లోపల ఉన్నటువంటి విలువలని మనం పెంచుకునేటటువంటి ఒక జ్ఞానాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇది ప్రతి ఒక్కరికి అవసరము, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఈ సంస్థలో నేర్పించే విషయాలు నేర్చుకోవటం కోసం. దీనికి ప్రతిబంధం లేదు. శరీరానికి ఆత్మకు కాదు. ఇవన్నీ మనం వచ్చినప్పుడు ఏది ధర్మాన్ని తీసుకొని రాలేదు కదా, నేను ఈ ధర్మం అనే స్టాంప్ వేసుకొని రాలేదు. ఏ కుటుంబంలో పుట్టామో తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన కారణంగా ధర్మం అని చెప్పుకుంటూ వచ్చాను. అంచేత మనం రాక ముందు నుండి వచ్చిన తర్వాత మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాక కూడా ఉండాల్సిన విలువల్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ నేర్చుకోదగినటువంటి విషయాలు, అందరికీ అవసరమైన విషయాలు అన్నమాట. ఈ విధంగా ఈ సంస్థలోని అనేక సేవా కార్యక్రమాలని అందించడం జరుగుతుంది. అయితే దీని హెడ్ ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? దీని ప్రజాపిత బ్రహ్మ ముఖ్యమైనటువంటి ఫౌండర్గా ఉంటూ ఇది అతని ద్వారా ప్రారంభమైంది. అతనిలో ఈశ్వరుడు ప్రవేశించి ప్రారంభించినటువంటి సంస్థ ఇది. ప్రజాపిత బ్రహ్మ 1969లో తన శరీరాన్ని వదిలి అవ్యక్త స్థితికి చేరుకొనగా, తర్వాత ప్రకాష్ మణి దాదీజీ ప్రకాష్ మణి గారి చేతికి దీని బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మ అవ్యక్తమయ్యేటటువంటి సమయానికి ఈ సంస్థ కేవలం భారతదేశంలోని ఒక 50 కేంద్రాలతో 10,000 మంది అనుచరులతో అది నడుస్తూ ఉండేది. తర్వాత దాది ప్రకాష్ మణిజీ గారు బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత 2007 వరకు కూడా ఆమె ఆధ్వర్యంలోని ఈ సంస్థ 137 దేశాల వరకు వ్యాప్తి చెంది 50 శాఖలుగా ఉన్నటువంటి ఈ సంస్థ నేడు 9,000 శాఖల వరకు చేరుకుంది. ఈ విధంగా ఈ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలని ఒక వటవృక్షంలా పెంచినటువంటి ఘనత మా దాదీజీ ప్రకాష్ మణి గారు పొందారు. 2007లో ఆమె దేహాన్ని త్యాగం చేసి అవ్యక్తమైన తర్వాత దాది జానకీజీ గారు ఈ సంస్థ యొక్క ముఖ్య ప్రశాసకురాలుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ సంస్థకు చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ జానకి దాది కాగా, అడిషనల్ చీఫ్గా దాది హృదయ మోహినీజీ గారు తన పాత్ర వహిస్తూ ఉన్నారు అడిషనల్ చీఫ్గా. నెక్స్ట్ జాయింట్ చీఫ్గా దాది రతన్ మోహినీజీ గారు వహిస్తూ ఉన్నారు బాధ్యతల్ని అన్నమాట. ఇలాంటి మంచి విషయాలు, మోరల్ వాల్యూస్ ఇంకా అందరికీ అందాలి. దానికోసమే మా సంస్థలో 19 వింగ్స్లో కూడా దీని సర్వీసెస్ అందరికీ అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఎటువంటి వింగ్స్ అంటే ఉమెన్స్ వింగ్ అని, యూత్ వింగ్, మెడికల్ వింగ్, పొలిటీషియన్స్ వింగ్, మీడియా వింగ్, అలానే ఇంకా సోషల్ సర్వీస్ వింగ్ అని, ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ వింగ్ అని, అలా 19 వర్గాలలో, అంటే ఎవరెవరు ఏ వర్గంలో ఉన్నారో ఆ వర్గాలకి ఆ వర్గాల్లో ఆధ్యాత్మికతను చేర్చినట్లయితే ఎలా వాళ్ళు సఫలత పొందగలరు, ఆ వర్గంలో జరిగే వాళ్ళ సర్వీసెస్లో వాళ్ళు ఎలా సఫలత పొందగలరు, ఎలా వాళ్ళ సేవలను ఇంకా ఇంకా అందించగలరు, అభివృద్ధిలో తీసుకుని రాగలరు అనేటటువంటి విషయాలను తెలియచేస్తూ స్పిరిచువాలిటీని ఎలా యాడ్ చేయాలి అనే యుక్తుల్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకొక విషయం, విశ్వవిద్యాలయం ఉన్నాం కదా, అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉంటాయా ఇక్కడ? అలా పరీక్షలు పెట్టేయాలంటే చిన్నపిల్లలు చదువుకునేటటువంటి విశ్వవిద్యాలయం అని కాదు. చెప్పాలంటే అసలు అద్భుతం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయంలోని మామూలుగా మనం స్కూల్ కాలేజీలో వెళ్ళేటప్పుడు చూస్తాం ఒకే వయసు పిల్లలు ఒకే క్లాసులో కూర్చొని చదవటం అనేది. కానీ ఇక్కడ వయసుతో ప్రమేయం లేకుండా
ఒకే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, బాలురు, యువకులు, మరి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకంటే పైన వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అందరూ వచ్చి ఇక్కడ ఈ చదువుకోవచ్చు. ఒకే క్లాస్లో కూర్చొని ఒకే టైంలో చదువుకుని ఒక అద్భుతమైన విద్యాలయం ఇది. అయితే ముందు చెప్పిన విషయం బట్టి ఈరోజు చూస్తుంటే పరీక్షలు అంటే ఎదుటివారు కండక్ట్ చేయరు, అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా పరీక్ష కండక్ట్ చేయడం అలా కాకుండా నాకు నేను చూసుకోవడం అన్నట్టుగా నాకు అర్థమైంది. అంతేనా? మన జీవితంలో ఎదురయ్యేటటువంటి అంటే ఇక్కడ ప్రతిరోజు క్లాసెస్లో నేర్పించేటటువంటి విషయాలు పాఠాలు కాగా మన ఇంటికి చేరుకున్న తర్వాత మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు, మనకు ఎదురయ్యే ప్రత్యక్షమైనటువంటి జీవితంలో ఉన్న ప్రత్యక్షమైనటువంటి విషయాలు ఇదే పరీక్షలు. వాటిలో మనం ఇక్కడ విన్న లెసన్స్ ని అప్లై చేస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. జీవితంలో పరీక్షలు ఏ వయసు వారికైనా ఒకేలా వస్తాయి. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. అవును. కాబట్టి ఆ విధంగా వారికి ఎదురయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఆ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళొచ్చు అనే సహజమైన మార్గాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు జరిగే క్లాసెస్ లో అన్నమాట. చాలా చక్కగా వర్ణించారు అక్కయ్య. అయితే ఈ సంస్థకి ఏంటంటే ప్రత్యేకంగా ఈఎన్ఓలో కూడా కన్సల్టేటివ్ స్టేటస్ ఉందన్నమాట. ఐక్యరాజ్య సమితి వారు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ప్రభుత్వేతర సంస్థగా దీన్ని గుర్తించి ఈ సంస్థ నుండి ముఖ్య సలహాదారు సభ్యత్వం ఐక్యరాజ్య సమితి వారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి 1987 సంవత్సరంలో పీస్ మెసెంజర్ అనే అవార్డు ఇచ్చి సత్కరించారు ఐక్యరాజ్య సమితి వారు. చాలా మంచి విషయం చెప్పారు. అయితే ఈ సంస్థలో ఏదైతే మానవుల్లో ఒక పరివర్తన రావటం కోసం ఈశ్వరీయ జ్ఞానం, రాజయోగం అనేటటువంటి విషయాలపైన పాఠాలు నేర్పించడం జరుగుతుందో దానిలో 7 రోజులు కోర్స్ అని నేర్పించడం జరుగుతుంది అనమాట. ఈ 7 రోజులు అంటే సిలబస్ ఏదైనా ఉంటుందా? 7 రోజుల్లో ముఖ్యంగా రాజయోగము అంటే ఏంటి, అసలు రాజయోగం నేర్చుకోవాలి అని ఒక ఆసక్తి పెట్టుకున్నటువంటి సాధకుడు నేనెవరు, రాజయోగము అనేటటువంటి విషయంలో పరమాత్మ యొక్క పరిచయం ఏంటి, అతన్ని చేరుకునే మార్గాలు ఏంటి, అలాగే ఈ సృష్టి ఏంటి, దీనిలో మన జన్మలేఖ రహస్యం ఏంటి అనే అనేక విషయాలు ఈ 7 రోజుల పాఠాల్లో నేర్పించడం జరుగుతుంది అనమాట. వీటి కోసం తెలియచేయటం జరుగుతుంది. అయితే దానిలో మొట్టమొదటి చాప్టర్లోనే ఏంటంటే రాజయోగము అంటే ఏంటి, దాని పరిభాష. అవును, మనం ఎన్నో వింటూ ఉంటాం యోగాలు, హఠయోగం అని, లేకపోతే శ్వాస మీద ధ్యానం పెట్టడం, ధ్యాస పెట్టి యోగం చేసేది. అయితే ఈ రాజయోగం అని పేరు పెట్టారు కదా, ఈ రాజయోగం దాని మీనింగ్ ఏంటి? ఈ యోగం అనే పదం వచ్చేటప్పటికీ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇది ఒక సన్యాసం తీసుకోవటమేమో, గృహస్థ బాధ్యతల వల్ల మనం దూరం కావాల్సి వస్తుందేమో, మన సంబంధాలని మనం వదిలి దూరం కావాల్సి వస్తుందేమో. ఎందుకంటే యోగం అనేటటువంటి పదము ఋషులు మునుల దగ్గర వినేవాళ్ళం మనం. అందుకని మనం కూడా ఒక సన్యాసి కావాలా ఏంటి అనే ఆలోచన కొంతమందికి వస్తుంది అనుకుంటారు. అందుకని యోగం అనగానే మనం కూడా ఒక సన్యాసి అయిపోవాల్సి ఉంటుందా ఏంటి అనే ఆలోచన కొంతమందిలో వస్తూ ఉంటుంది. కానీ యోగము అనేటటువంటి పదానికి అర్థం సన్యాసం తీసుకోవటం అనేది కాదు. ఇది మనం సైన్స్లో వాడే పదం. యోగము లేదా సంయోగము అంటాము, దానికి ఆపోజిట్లో వియోగం అనే పదం వాడతాం. ఒక 2 రసాయన పదార్థాలు కలిపినప్పుడు సంయోగ పరిచయము అంటాం. ఒక దాని నుండి ఒక దాన్ని విడదీసినప్పుడు వియోగపరచటం అనే మాట మనం సైన్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ యోగము అనే పదానికి అర్థం ఏంటంటే సంబంధం, కలయిక, జ్ఞాపకం. మన మనస్సు బుద్ధి యొక్క సంబంధాన్ని ఎక్కడైనా కలపటము, వారి జ్ఞాపకాల్లో లీనం అవ్వటము, దాన్ని యోగము అంటాం. అయితే యోగము అంటే సంబంధం. ఆ సంబంధం విడిపోయినప్పుడు, దూరమైనప్పుడు దాన్ని వియోగము అంటాం. ప్రతి మానవుడు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఎంతోమంది వ్యక్తులతో, వస్తువులతో, వైభవాలతో తన మనస్సు యొక్క బుద్ధి యొక్క సంబంధాన్ని జోడిస్తూ ఉంటాం మనం. దాన్ని యోగం అని అంటాం మనం. కానీ రాజయోగము అంటే వ్యక్తి, వస్తువులు, వైభవాలు, పదార్థాలతో జోడించే సంబంధం కాకుండా
స్వయం నేనొక చైతన్య శక్తిని అనే విషయాన్ని తెలుసుకుంటూ పరమాత్మ పరమశక్తితో మన బుద్ధి యొక్క సంబంధాన్ని జోడిస్తాం. అయితే యోగము అంటే సంబంధం, ఈ వ్యక్తి వస్తువులు ఇవన్నీ కాకుండా ఈ రాజ అనే పేరు ఎందుకు వచ్చింది, రాజయోగం? ఎందుకంటే వ్యక్తి వస్తు వైభవాలు పదార్థాలతో మనం జోడించేటటువంటి యోగాన్ని సాధారణ యోగం అంటాలి. కానీ వ్యక్తి వస్తువులు వైభవాలని మించి ఈ ప్రపంచంలోకి సర్వోన్నతమైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆల్మైటీ అంటాం. అటువంటి హయ్యెస్ట్ అథారిటీతో మన బుద్ధి యొక్క సంబంధాన్ని జోడిస్తున్నాం కాబట్టి ఇది హయ్యెస్ట్ యోగా అని గుర్తింపబడింది. అందుకని దీనికి రాజా యోగం అని పేరు వచ్చింది. కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్, యోగాలన్నింటిలోకి రాజా వంటి యోగమే ఉన్నతమైనది. ఇది నేర్పించటానికి కూడా స్వయం పరమాత్మయే దిగి రావాల్సి వస్తుంది. అందుకని గీతలో భగవాను వాచ అని వర్ణించబడినటువంటి శాస్త్రంలో మాత్రమే రాజయోగం యొక్క వర్ణన ఉంది. అంటే భగవంతుడే నేర్పించేటటువంటి విద్య ఇది. అందుకని రాజా యోగం ఉన్నతమైనటువంటి యోగం ఇది. ఇది నేర్చుకోవటం వలన మన ఇంద్రియాలపైన, మన కర్మేంద్రియాలపైన, మన మనస్సు పైన మనకి కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అనేది పెరుగుతుంది. కంట్రోలింగ్, రూలింగ్ అనే ఒక రాజుల్లో ఉండే లక్షణాలు. అలాంటి రాజ లక్షణాలు మనకి నేర్పిస్తుంది కాబట్టి మన కర్మేంద్రియాల పైన మనం నియంత్రణ చేసుకునేటటువంటి శక్తి మనకి ఇస్తుంది కాబట్టి దీన్ని రాజయోగం అని మనం చెప్పటం జరుగుతుంది. అయితే ఈ రాజయోగం మన బ్రహ్మకుమారిస్ లోగో చూస్తే ఒక వ్యక్తి కూర్చున్నట్టు కమల పువ్వు మీద, కమల పుష్పం మీద ఉంది. అయితే కమల పుష్పం దేనికి గుర్తు? కమల పుష్పం అనేది ఒక పవిత్రతకు గుర్తు, ఒక అతీత స్థితికి గుర్తు. కమల పుష్పం మనం చూసినట్లయితే దాని విశేషత ఏంటంటే బురద నీటిలో ఉంటుంది, కానీ దాని నుండి అంటి ముట్టనట్లు ఉంటుంది. అదేవిధంగా మనం ఈ సమాజంలో ఉంటూ మన గృహస్థ బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ కూడా అంటి ముట్టనటువంటి స్థితిని మనం తయారు చేసుకోగలం. ఒకటి మన మనస్సు బుద్ధి యొక్క పవిత్రమైన స్థితిని మనం తయారు చేసుకునే దాన్ని గుర్తు. తర్వాత మనం ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచం నుండి మన మనస్సు బుద్ధిని మనం అతీతంగా ఉంచుకోవచ్చు అనే స్థితికి గుర్తుగా మనం కమలాసనం అనేది అక్కడ చూపించడం జరిగిందనమాట. మీరు ఇంత అమూల్యమైన మీ సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం ఈ విశిష్టమైన సంస్థ బ్రహ్మకుమారిస్ గురించి కొంత తెలుసుకున్నాము. ఇలాగే రాజయోగం యొక్క మరికొన్ని పేర్లు, వాటి ఉపయోగాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ధనంతో వస్తువులను కొనగలం, కానీ మనశ్శాంతిని కొనలేము.